ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలను తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. చక్కటి యోగదాయకమైన కాలం అనేది చెప్పవచ్చు. అయితే మీరు చేసే పనిలో మాత్రం కాసింత ఒడిదుడుకులు, కాసింత ఇబ్బంది అనేది అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు వాటినన్నిటినీ అధిగమించగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని అయితే ఈరోజు దక్కించుకోగలుగుతారండి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా మీకు అన్ని రకాలుగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే చిరుపాటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటినన్నింటినీ పక్కన పెట్టి మీరు చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఎట్టి పరిస్థితులలోనైనా కూడా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారటమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా మీరు దక్కించుకోగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీకు ఏ పనిలో చేయి పెట్టినా కూడా ఆ పని కలిసి వస్తుందండి. ఒడిదుడుకులు అనేవి సహజంగానే చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఒడిదుడుకులు కానీ ఏర్పడుతూ ఉంటాయి మీరు చేసే క్రమంలో. అయినప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించుకోగలుగుతారు. చివరాఖరికి రోజు ముగిసే సమయానికి మీరు కోరుకున్న స్థాయిలో మీరు అన్ని విధాలుగా లావాదేవీలను జరపడమే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పనులన్నిటినీ చేసి పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి, ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా, చేతి పని చేసేవారికి, నేత కార్మికులకు, వడ్రంగి పని చేసేవారికి, ఉద్యోగస్తులకు, రోజువారీ కార్మికులకు, ఇట్లా అందరికీ కూడా మీకు చక్కటి ఆర్థిక లావాదేవీలను జరిపే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీ పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. అన్ని విషయాలలో కూడా మీరు ఈరోజు ఎంతో చాకచక్యంగా ప్రవర్తించగలుగుతారండి. చేతి నిండా డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు మాత్రం కాసింత ఆలోచించి మీరు నిర్ణయాలను అయితే తీసుకుంటారు. అంటే ఇది కలిసి వస్తుందా రాదా, ఈ పని చేస్తే మాకు ఎంతవరకు లాభం మేము పొందగలము, అదే కాకుండా ఎంతవరకు మంచి పని అనేది కూడా ఆలోచించి ప్రతి విషయాన్ని కూడా ఆలోచనాత్మకంగా మీరు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అది కూడా ఒక రకంగా మీకు ఎంతో మేలునైతే చేయబోతుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా, ఎంతో చక్కగా అయితే ఉంటుందండి. ఏదైతే గతంలో కొన్ని రకాల పెట్టుబడులు పెట్టి కానీ, కొన్ని పనులు మధ్యలో ఇబ్బంది పెట్టి మీరు పూర్తి చేయలేక, దాని తాలూకు లావాదేవీలను జరపలేక, చేతికి డబ్బు రాక మానసికమైన ఇబ్బందులను పడుతున్నారు, ఆర్థికపరమైన ఇబ్బందులను పడుతున్నారు. అట్లాంటి వాటి నుంచి కూడా ఒక్కొక్కటిగా మీకు బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఏదైతే అప్పులు కానీ, రుణాలు కానీ, ఇట్లాంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా బయటపడగలుగుతారు. అనుకోకుండా మీకు మీ యొక్క దారి అనేది తెరవడం జరుగుతుందండి. అది కూడా మీకు ఎంతో కొద్ది వరకు మీకు ప్రశాంతతనైతే కలుగు చేస్తుంది. ప్రతి విషయం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎక్కువగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అది కాకుండా మీరు ఏదైతే మీ బాధ్యతలు ఉన్నాయో, అది మీ ఇంటి బాధ్యతలైనా సరే, మీరు ఎవరినైనా చక్కగా చూసుకోవాలి అని కోరుకుంటున్నా సరే, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి మీద ఉన్న బాధ్యతలనే కానీ, ఇట్లా మీ భుజాలపైన ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు ఎంతో చాకచక్యంతో ముందుకు తీసుకువెళ్ళి వాటినన్నిటినీ నిర్వర్తించగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి ఈ క్రమంలో మిమ్మల్ని చూసి మీ యొక్క బాధ్యతలని, ఎవరి బాధ్యతలు అయితే మీరు మోస్తున్నారు, ఎవరినైతే సంతోషపరచాలని మీరు అనుకుంటున్నారో అట్లాంటి వారు ఏమనుకుంటారంటే, అయ్యో మా మీద ఎక్కువ ఒత్తిడి తెస్తున్నారు, లేకపోతే ఎక్కువ మా మీద ప్రెషర్ అనేది పెడుతున్నారు అనేది, మమ్మల్ని ఎక్కువ వాళ్ళ యొక్క కనుచర్యలలోనే ఉంచుకుంటున్నారు, ఇట్లాంటివి కూడా వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా చివరాఖరికి మీరు చేసే పనిని వాళ్ళు గుర్తించడము, మీ యొక్క మేలుని వాళ్ళు గుర్తించడము కూడా మీకు ఒక రకంగా సంతోషాన్ని అయితే కలుగు చేస్తుందండి. అంటే మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు. ఫస్ట్ వాళ్ళు ఏ రకంగా ఆలోచించినప్పటికీ కూడా
మీ బాధ్యతల పట్ల మీరు కంటిన్యూషన్‌గా ఎళ్ళిపోతూ ఉండడం వల్ల వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని చివరాఖరికి మీ యొక్క పనిని గాని, మీరు ఏదైతే వాళ్ళకి చేయబోతున్నారో, ఏ విషయం గురించి మీరు వాళ్ళతో అట్లా ఉన్నారో అనే విషయాన్ని వారు అర్థం చేసుకొని వాళ్ళకి వాళ్ళుగా మిమ్మల్ని మీతో కలవడం కానీ, మిమ్మల్ని మాట్లాడడం కానీ, మిమ్మల్ని మెచ్చుకోవటం కానీ ఇట్లాంటివైతే చేయడం కూడా మీకు ఒక రకంగా సంతోషాన్నయితే కలుగజేస్తుందండి. ఇంకా ఏదైతే మీరు ఆస్తి వ్యవహారాలు కానీ, లేదంటే స్థిర చరాస్తులు అంటే ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలి, లేకపోతే ఇట్లాంటి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, అట్లా విషయాలలో కూడా మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవటం కానీ, ఆ దిశగా ముందుకు వెళ్ళటం వల్ల కానీ, మీరు లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఆ విధంగా కూడా మీకు ఈరోజు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవటం, మీకు వాడి యొక్క ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందించడం కూడా మీకు ఎంతో మానసికమైన సంతృప్తిని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, విద్యా రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఎక్కువ శ్రద్ధాసక్తులనైతే ఈరోజు చూపించవలసి ఉంటుంది మీ విద్య పట్ల. అంతేకాకుండా మీ తల్లిదండ్రుల యొక్క మాటను కానీ, మీ గురువుల యొక్క మాటను కానీ మీరు పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత విజయాలను పొందే అవకాశం కూడా ఉంటుందండి. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలు రాస్తున్నారో, ఎవరైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో, ఎవరైతే విదేశీ విద్య కోసం పరీక్షలు రాయబోతున్నారో, అందరికీ కూడా ఒక అనుకూలమైన విధంగా ఉండడమే కాకుండా ప్రతి పని కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు కోరుకున్న స్థానానికి చేరుకునే విధంగా ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశి ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగులైన వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం, ఒత్తిడి అనేది ఉంటుంది. చిన్నపాటి ఒడిదుడుకులు కూడా ఉంటాయండి. అంటే మీ యొక్క పనిని చెడగొట్టాలని చూసేవారు కానీ, మీ పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతున్నాయని కొంతవరకు మిమ్మల్ని తగ్గించాలని కానీ, ఇట్లా ఆలోచించేవారు కూడా ఉండబోతున్నారు. అట్లాంటి వారి విషయంలో ఈరోజు మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మీ పనుల పట్ల శ్రద్ధాసక్తులను చూపించి, మీరు అనుకున్న సమయానికి మీ పనులను పూర్తి చేయడమే కాకుండా, ఒక రకమైన చక్కటి గుర్తింపును పై అధికారుల నుంచి ప్రశంసలను కూడా మీరు పొందగలుగుతారండి. మీరు ఎంత వేతనాన్ని అంటే మీ యొక్క శ్రమకు తగిన వేతనాన్ని పొంది ఆ విషయంలో కూడా సంతోషంగా అయితే ఉండగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులైన వారు ఉన్నారో వారికి కూడా ఈరోజు మీరు ఆ దిశగా అడుగులు వేసుకుంటూ మీరు ఉద్యోగ వేటలోకి వెళ్ళటం వల్ల మీరు కోరుకున్న విధంగా మీ యొక్క అర్హతకు తగినట్టి ఒక చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా మీకు ఉండబోతుందండి. అయితే ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తేనే తప్ప మీ అంతలో మీరుగా ఒక దగ్గర ఉంటే మీకు ఆ అవకాశం అయితే రాదు. ఆ దిశగా ప్రయత్నించిన వారికి తప్పకుండా సత్ఫలితం అయితే ఉంటుంది అనేది కూడా జరుగుతుందండి. ఇక ఈ రాశి ఎవరైతే ప్రమోషన్ల కోసం కానీ, లేకపోతే బదిలీల కోసం కానీ ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మీకు ప్రమోషన్లు రావడం కానీ, లేదా మీరు కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యే అవకాశాలు కానీ ఉండబోతున్నాయి అనేది కూడా తెలుస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజైతే అనుకూలంగానే ఉంటుంది. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం కాసింత ఆలోచించి మీరు పెట్టుబడులను పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. మీరు గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టేసి చేతికి డబ్బు రాలేదు, లేకపోతే వాటి వల్ల ఇబ్బంది పడుతున్నాము, నష్టపోయామని బాధపడుతున్నారో అటువంటి వాటి నుంచి కూడా మీకు ఉపశమనం కలిగే విధంగా కొంతవరకు మేలైతే జరగబోతుంది. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుందండి. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు, లాభాలను కూడా పొందగలుగుతారండి. ఇక విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మీరు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీ వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని అవకాశాలను ఏర్పరచుకోగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క భాగస్వాములు ఎవరైనా ఉన్నా, లేదా మీ వ్యాపార విస్తరణ కోసం ఏదైనా ఆలోచించే విధంగా ఉన్న అట్లాంటి వారి నిర్ణయాలను కూడా మీరు తీసుకుని మరింత వ్యాపార విస్తరణకు మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి.
ఇక ఈ రాశి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీ యొక్క నైపుణ్యతను ప్రదర్శించుకునే అవకాశము, దానికి తగిన సంపాదన అనేది మీకు ఉండబోతుందండి. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ మీ వ్యాపారంలో చాలా పోటీ అనేది ఈరోజు ఉంటుందండి. ఆ పోటీకి తగ్గట్టుగా మీ యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులు కానీ, మీ సన్నిహితులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరో ఒకరు మీకు సహాయ సహకారాలైతే అందించడం జరుగుతుంది. దానితో మీరు రెట్టింపైన ఉత్సాహంతో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాలను కూడా పొందగలుగుతారండి. ఇక ఉద్యోగులైన మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. వేతనాన్ని కూడా పొందగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. ఇక మహిళల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి మహిళలు ఆరోగ్యం పట్ల కాసింత శ్రద్ధాశక్తులను చూపించడం, కాసింత విశ్రాంతి తీసుకోవడం కూడా ఈరోజు మీకు మరింత మేలు చేయబోతుందండి. ఇక ఈ రాశి వైవాహిక బంధంలో ఉన్న భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మీ బంధంలో ఈరోజు చక్కటి బలం అనేది ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విధాలుగా కూడా మీకు ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్నవారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభ సమయంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. ఇక ఈ రాశి రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా హుందాగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందండి. ఇక కోర్టు వ్యవహారాలు, లావాదేవీలు ఈ విషయంలో ఎవరైతే సతమతమవుతున్నారో వారికి కూడా కొంతవరకు మీకు ఉపశమనం అయ్యే విధంగా తీర్పులు రావడం కానీ, ఉపశమనం అయ్యే విధంగా మీకు ఆనందపడేలాగా కొంతవరకు ఏదైనా విషయాలు జరగడం కానీ మీకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని అయితే కలుగజేస్తాయండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటారో అదేవిధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను ఈరోజు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలను తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.